కాలేజీకి మా ఉద్యోగం పూర్తి చేయగలిగాను ఉంటుంది. మా పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు మా దగ్గర ఉండాలి, ఇంటి దగ్గర ఉండి ఏదో చేస్తే పర్లేదని లెక్చరర్స్లో మినిమం అమౌంట్ తీసుకుని ఇప్పుడున్న కామర్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇప్పుడున్న సీనియర్స్లో కావచ్చు, మినిమం అమౌంట్ 2 years పార్ట్ టైం లెక్చర్. అంటే నేను క్లాస్కి వెళ్ళటానికి అన్ని అవర్లు ఉండే కావు. మొదటి సంవత్సరంలో అంటారు మనిషికి కొన్ని సహజమైన లక్షణాలు ఉంటాయి. నాలో కొన్ని సహజమైన లక్షణాలు అంటే నాకు కొంచెం ఫీడ్బ్యాక్ ఉంటుంది, నేను కొంచెం ఆలోచించుకుంటూ ఉంటాను. కోపం పౌరుషం ఎక్కువ. ఇనీషియల్గా అనేసి ఏంటంటే వాళ్ళకే చూస్తున్నా నాకు చెప్పలేదు, నేను భయపడ్డాను. యాక్చువల్ మీరు అంటారు అన్మ్యారీడ్ కూడా, నేను అన్మ్యారీడ్ కూడా నేను వల్ల మ్యారేజ్ యాక్చువల్ నాకు ఇంకో భయం ఏంటంటే మాకు చాలా భయం. జనరల్గా కొంచెం ఏంటంటే ఫ్రెండ్స్ సర్కిల్ ఇట్లాంటి మాట్లాడి ఆడుకుంటూ కూడా మాట్లాడుతూ ఇయర్లీ 96, 97 ఆ బెరుకు అలాగే ఉంది. ఇప్పుడు కూడా కొత్త క్లాస్ పెడితే బెరుకు ఉంటుంది. ముందు ఆడపిల్లలు కూడా కూర్చోప్పుడు మగపిల్లలు కూర్చోప్పుడు తర్వాత చెప్తుంటే 2 రోజులు ఈజీ అవుతుంది. లేదు ఆడపిల్లలు మాట్లాడుతుంటే అప్పుడు చూసి ప్రాబ్లమ్స్ అప్పుడు ఇంగ్లీష్ సెక్షన్ కాంబినేషన్ సెకండ్ సి ఫైనల్ సి సి సెక్షన్ ఫస్ట్ బ్యాచ్ పిల్లలు 91 ఆ పిల్లలు ఏంటంటే కాలేజీలోనే అనాథ సత్యనారాయణ గారు ప్రిన్సిపాల్ గారు ఇలాంటి ఉన్నారు. ఆ సబ్జెక్ట్కి వెళ్ళామని ఎక్కడ నుంచి ఒకే క్లాస్ పెట్టాము. సుమారుగా రోజైతే 5 అవర్లు 4 అవర్లు చెప్తున్న రోజులు కూడా ఉన్నాయి. తర్వాత నోట్స్లు చెప్పట్లేదు. అప్పుడు నోట్స్లు చెప్పేవాళ్ళని ఎలా చెప్పేవాళ్ళని మాస్టర్ లేకపోతే నోట్స్ ఆల్రెడీ 2-3 పుస్తకాలు ఇది నుండి ప్రిపేర్ చేసేవాళ్ళు. ఆ ప్రిపేర్ చేసిన 2-3 పుస్తకాలు గైడ్లో లేకపోతే ఇల్లు టెక్స్ట్ బుక్ లేదు. వాడు చక్కగా రాసుకున్నాడు. ఒక క్లాస్ థియరీ, ఒక క్లాసు నోట్స్లు చెప్తే ముందు మ్యాథ్స్ సిలబస్కి నేను ఎస్కేప్ అయినట్టు 40 క్లాసుల కంటే ఒక థియరీ చెప్పి 40 క్లాసులు రాసుకోవాల్సి వస్తుందంటే ఆయన చెప్పుకునేవాడు. అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే దగ్గర మార్చి 15th తర్వాత కాలేజీ యానివర్సరీ జరుగుతుండేది. ఎవ్రీ ఇయర్ ఆయన చనిపోయే వరకు కాలేజీ యానివర్సరీ జరుగుతుండేది. ఆ ఇంపాక్ట్ ఉంటూ ఏం చేస్తుందంటే మీరు అంటూ ఉంటారే తెలుసు బాగుంది. అందుకని అసలు మొదట్లో చూసుకుంటే తర్వాత నేను గమనించింది ఏంటి అంటే అసలు బాగానే చెప్తారన్నా కూడా ట్యూషన్లో చెప్తూ ఉంటూ ట్యూషన్లో పిల్లలు ఎక్కువ మంది ఉంటారు, గొప్పగా ప్రపంచంలో తయారైంది. నాకు ఇప్పటికీ లేదు, నేను ఇప్పటికీ అనేది అదే నేనమ్మా పొద్దునే సాయంత్రం చెప్తూ ఇక్కడే ఎడిక్ట్ అయిపోతుందా లేదా ఒక చాప్టర్ ఒక మాస్టర్కి ట్యూషన్ లేకపోతే నా మీద బాగా చెప్తారండి. ఏమనుకుంటారు ప్రతి వాళ్ళు అందుకే గురుకులు ఏంటంటుంటాను ఏమని కోరుకుంటాను అంటే ఎవరైనా కావచ్చు ఆ జెనెటిక్ వెల్ఫేర్ కోరుకుంటూ ఉంటాడు. చివరికి వెళ్ళబోయే వరకు కూడా నా పేరెంట్ ఏం కోరుకుంటాడు ఎల్లకాలం ఇంకా కూడా నేను ఇట్లా ఉన్నా కూడా ఇంకా బాగుంటా అంటే గవర్నమెంట్ జాబ్ అక్కడ ఉన్న వాటిలో మ్యాథ్స్ నేర్చుకొని కాన్వెంట్ చెప్పుకోవచ్చు. ఇలాంటివన్నీ చేయొచ్చు. మోకల్లో కూడా హైర్ స్టడీ చదవాలంటే నేను ముఖ్యమే మొన్న టైంలో వెయిట్ చేసుకున్నారా ఉన్నారు. ఏదో ఒక కార్యకలాపంతో మంత్లీ బేసిస్ ఇన్కమ్స్ ఉంటే ఫ్యూచర్ లైఫ్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఈ రోజుల్లో టెక్నాలజీ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఫోన్ రూపాయి కానీ ఎట్లా చేస్తున్నారో ముందు మీరు ఏమంటుంటారో మీరు అటు సెల్ ఫోన్ కావచ్చు ఇంకోటి కావచ్చు మన ఫెసిలిటీస్ అన్నీ పొందగలరు. ఫెసిలిటీస్ అన్ని మీకు కావాల్సినవి వస్తుంటాయి. డబ్బులు ఉంటే అది అందరూ చాలా టెక్నాలజీ అట్లా యూస్ఫుల్ ఎప్పుడు మోపలేదు ఖాళీగానే ఉండవాలి. ఏదో ఒక వ్యాపకాలే అగ్రికల్చర్ బేస్డ్ వ్యాపకాలనే చేసుకుంటున్నారు. ఎర్నింగ్స్ చేసుకున్నారా మీరు మీ ఫ్యామిలీ బాగుంటుంది. మనం చూడగానే ఆప్యాయత భావిస్తారు. ఎప్పుడైతే మీరు ఒక పెద్దగా సెటిల్ కాదు అకేషనల్గా ఏదైనా అకేషనల్ కానీ ఇలాంటివి గురిస్తే సహజమైతే తప్పనిసరిగా వస్తూనే ఉంటాను. సహజం ఇంకోటి నాకున్న ఫీలింగ్ ఏంటి ఇంకోటి మాకులారని పిలిచారు. ఇప్పటికీ నేను చెప్తున్నాను ఏదైనా ఫంక్షన్ పిలిచారు ఇప్పుడు ఒకళ్ళ ఇద్దరు ఆయన మనం తీసుకుంటాం. ఏం ఇక్కడ పెట్టి ఎలక్ట్రికల్ కనెక్షన్ పక్కన అందరు కామెంట్ కుమార్ రాలేదే ఈరోజు. కుమార్లు తీసుకురాకూడదు. అప్పుడు మళ్ళీ కాదు మీరంతా డిపెండెన్స్
కనిపిస్తుంది ఐస్ క్రీమ్ ఓకే మళ్ళీ ఒక్కసారి తిను ప్లీజ్ 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 ఉండండి అలా ఉండండి తర్వాత నేను తినలేదు ఐస్ క్రీమ్ అంటే పాపం వాళ్ళని అమ్మా ఎంత తింటున్నావే దయ్యంలాగా ఏంటి నిన్నే జాగ్రత్త ఏమన్నా ఫోటోనా ఓకే అనగా తీసేస్తున్నారు కరెక్ట్ గా వచ్చావులే బకాసుడు లాగా బాగానే కలిసి ఇందాక లేదు ఇప్పుడు బిర్యానీ ఉంటే ఒకసారి తింటే బాగుంటుంది తినడానికి అదృష్టం ఇంకా తిన్న కూడా తినలేదు అరే కూర్చోండి రా వీడియోనే తీసుకుంటాం ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాం రోజు ఒక్క రోజు కూడా అయిపోయింది పండితు